హైదరాబాద్ లోని సింగరేణి భవన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులు సింగరేణి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ధనాన్ని వృధా చేస్తోందంటూ ఈ సందర్భంగా బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులు సింగరేణి కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ధనాన్ని వృధా చేస్తోందంటూ ఈ సందర్భంగా బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. వైష్ణవి, సింగరేణికి సంబంధించినటువంటి నిధులను సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ కి, మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కి దుర్వినియోగం చేస్తున్నారు అన్నటువంటి అంశం మీద బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ను ముట్టడించకపోయాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇటు బీజేపీ నాయకులను, ఇటు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు, ఇటు బీజేపీ నాయకులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది బీజేపీ నేతలు సింగరేణి భవన్ లోకి దూసుకుపోవడానికి ప్రయత్నించి అక్కడనే బైఠాయించారు. దీంతో అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఇటు బీజేపీ కార్యాలయానికి కొన్ని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఈ సింగరేణికి సంబంధించిన డబ్బును ఇటు ఫుట్బాల్ మ్యాచ్ కోసం దుర్వినియోగం చేస్తున్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం, సింగరేణి అభివృద్ధి కోసం ఖర్చు చేయవలసిన డబ్బును కేవలం తన దానికోసం, అదే విధంగా తన ఆట కోసం దుర్వినియోగం చేస్తున్నాడు అన్నటువంటి ఆరోపణలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాదాపుగా 100 కోట్ల వరకు ఈ ఫుట్బాల్ మ్యాచ్ కోసం వాడుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే, సింగరేణి కార్మికులకు ఉపయోగపడేటువంటి డబ్బును, నిధులను వాటికి ఉపయోగించడం ద్వారా దుర్వినియోగం చేస్తున్నటువంటి ఆరోపణ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ను ముట్టడించడానికి, అక్కడ ధర్నా చేయడానికి వెళ్తుండగా లక్డీకాపూల్ వద్దనే వాళ్ళని అడ్డుకొని అరెస్ట్ చేసి ఇతర పోలీస్ స్టేషన్ కు పంపించారు. వైష్ణవి, రైట్. థాంక్ యూ శ్రీనివాస్. ఈ రోజు భారతీయ జనతా పార్టీ సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నది. ఈ రోజు నువ్వు 100 కోట్ల రూపాయలు మెస్సీ కోసం నువ్వు ఖర్చు పెట్టినటువంటి డబ్బు వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం ఏం ఉపయోగం అవుతా ఉన్నది? రాష్ట్ర ప్రజలకు ఎక్కడన్నా 1 రూపాయన దీని వల్ల ఉపయోగం అవుతుందా అని అడుగుతా ఉన్నాను. దీన్ని ఈ 100 కోట్ల రూపాయలు ఈ రోజు రూరల్ ప్రాంతం లోపల మా క్రీడాకారుల కోసం ఖర్చు పెడితే ఆ ప్రాంతంలో స్టేడియంలు కట్టొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థుల కోసం ఉపయోగపడుతుంది.